అందరికీ శనార్థులు. ఈరోజు ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఆడరు ఆడపిల్లలు. ఎందుకంటే మన తెలంగాణలో ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటారు, ఆడరు. కాబట్టి నేను ఏం చేసిన అంటే అమ్మవారి విగ్రహం పెట్టిండ్రు ఇక్కడ బర్కత్పురాల భవానీ యూత్ అసోసియేషన్ వాళ్ళు 34 ఏళ్ళ సంది పెడుతున్నారంట. ఈ త్యాపకు కూడా మంచిగా పెట్టినట్టు మళ్ళీ దసరా రోజు నిమజ్జనం చేస్తారు. మళ్ళీ నాకు రానికి వీలు పడదాని ఈరోజు చూసిపోదాం అమ్మవారిని అంటని వచ్చిన ఓడికెంచి మొదలుపెట్టి అక్కడ అవతల బంధుకు చూడండి, ఓడికెంచి మొదలుపెట్టి మొత్తం లైట్లు వేసిండ్రు, కరెంట్ దీపాలు పెట్టి పెద్ద పెద్ద లైట్లు వేసుకొని ముద్దుగా అందంగా తయారు చేసిండ్రు. పెద్ద పందిరి, లైట్ల పందిరి వేసిండ్రు. లైట్ల పందిరిలో అమ్మవారిని తీసుకొని వచ్చిండ్రు ముద్దుగా. ఈ లైట్ల పందిర్లకెంచి పోతే మస్తు మంచిగా ఉన్నది. అమ్మవారు లోపట ఉంటుంది అంటే సరే అమ్మవారిని చూద్దామా అంటని మెల్లగా బయలుదేరి వచ్చిన లైట్లలో నడుస్తూ ఉన్నా. చూసిన వాళ్ళేమో ఎంటకు మారలిండ్రు, చూసేటోళ్ళేమో ముందుకు పోతున్నారు, నడుస్తూ ఉన్నారు. బాగానే పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ జాతర లెక్క ఉన్నది. ఇప్పుడిప్పుడే షురు అయింది కాబట్టి ఈ మాత్రం పబ్లిక్ ఉన్నారు. ఇక 9 గంటల రాత్రి వస్తేనంట కిటకిట జనం ఉంటారంట. దబ్బుకున్న ముందు చూసిపోదామంట. నేనే దబ్బున ఎరుకొచ్చిన. చిన్న లైట్లు వేయలేరు, మంచిగా ఉన్నది. వాడికేంచి షురు చేసి లైట్ల పందిరి. నాకు ఇట్లా లైట్లు వేస్తే మంచిగా అనిపిస్తుంది, పెళ్ళి అవుతున్నట్టు అనిపిస్తుంది. ముద్దుగున్నాయి లైట్లని మంచిగా వేసిండ్రు. పందిరే పేద లైట్ల పందిరి. ఓయమని నేను రాగానే 2 పెద్ద బండ్లు వచ్చినాయి, పెద్ద డేక్షలతో ప్రసాదం వచ్చింది చూడండి. ముద్దుగా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ప్రసాదాలు పెడుతున్నారు. ఇది ఏం చేసినావు తమ్మి, ఏం తీసుకొచ్చినావు? ఏంటి ఇది? కిచిడి. మీరు చిన్న పిల్లలు పట్టుకొచ్చిండ్రు ఏందిరా? మరి ప్రతి సంవత్సరం మేమే పట్టుకొస్తాం. మీరే పట్టుకొస్తారు. మీ నాయన పంపించిండా ఇవన్నీ? ఏ సారు? చిన్న సార్ పంపించిన ప్రసాదాలు. రాజుబాయి చిన్న సార్ పంపించిన ప్రసాదాలల్లా దొడ్డరవ్వ కిచిడి చేసి మంచిగా పంపించిన. మిరియాలు చూడండి ముద్దుగా కనబడుతున్నాయి. వానకాలంలో మిరియాలు ఎక్కువ తినాలి, ఎందుకంటే వేడి చేస్తుందా అని ముద్దుగా చేస్తారు. యువతల బంధుకు ఒక అన్ననేమో జిలేబీలు వేస్తున్నాడు పిల్లలకు, ఈడనేమో జిలేబీలు వేచుతున్నాడు, అవతల బంధుకి ఏమో పాకం వేస్తున్నాడు. ఇవి వేసినట్టు ఉడుకుడుకు ప్రసాదం పెడుతున్నారు యువతల బంధుకు. ఇంత పులిహోర, ఒక జిలేబీ ప్రసాదం పెడుతున్నారు. మంచిగా చిన్న పోరలు, పెద్ద పోరలు 1 2 3 4 4 ఉన్నారు, 5 ఉన్నారు. ప్రసాదాల కాడ 5 మంది కలిసి పెడుతున్నారు. బుజ్జి నువ్వు చిన్నగా ఉన్నావు, నువ్వు కూడా సేవకు వచ్చినవా? ఆంటీ సేవకు వచ్చిన. ఏం చదువుతున్నావు బేటా? 10th క్లాస్ చదువుతున్నది అంట. కానీ మంచిగా చదువుతున్నావా? మంచిగా చదువుతున్నా. చదవాలి, బాగా చదవాలి ఆడపిల్లలు. దారా బుడ్డోడు వచ్చిండు, వాడు ఆలోచన చేస్తున్నాడు. తమ్ముడు నమస్తే. నమస్కారం. తమ్ముడు ఏం పేరు? దిలీప్. ఎన్ని రోజులు చేస్తావు సేవ ఇట్లా? 10 రోజులు. 10 రోజులు. ప్రతి సంవత్సరమా ఈ సంవత్సరమా? ఇది 34 సంవత్సరాలు అవుతుంది ఇది ఇక్కడ పెట్టి. 34వ సంవత్సరానికి వచ్చి మళ్ళీ 34వ సంవత్సరం కూడా చేస్తున్నావు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు షురు అయిందా తమ్మి? నేను చిన్నప్పుడే స్టార్ట్ అయింది. నేను వచ్చింది ఈ సంవత్సరమే. ఈ సంవత్సరం 10 రోజులు చేస్తున్నాం సేవ. ఇప్పుడు ఈ సంవత్సరం 10 రోజుల సేవ చేస్తున్నట్టు. అన్న నమస్తే. ఎడికెంచి? సుల్తాన్ బజార్ కెంచి వచ్చిన అన్న. నేను అవతల బందికి వస్తాను అన్న. దర్శనంకి వచ్చినవా? ఎట్లా అనిపించింది దర్శనం? చాలా బాగుందమ్మా. నేను కూడా అందరు ఇట్లనే అంటుంటే సుత్తమంటని వచ్చినాను అన్న. ఇన్ని రోజులేమో బతుకమ్మలు ఉండే దబదబా, ఈ రోజు జర బతుకమ్మ లేదు కదా అంటని ఊరికొచ్చిన. చాలా బాగుంది. ఎప్పుడు చూస్తుంటాం మేము ఇక్కడికి. ఇది ఎన్నో సంవత్సరం అన్న నువ్వు వచ్చుడు? నేను రెగ్యులర్ గా వస్తాం. అక్క నీ పేరు ఏం పేరు? శ్యామలక్క. నువ్వేమైనా కొలువు చేస్తావా? కొలువు ఇంట్లోనే ఉంటా. హౌస్ వైఫ్. అన్న తిప్పుతాడా నిన్ను? హౌస్ వైఫ్ కదా, ఇంట్లోనే ఉండాలి. అన్ని యాత్రలు నేంగా తిప్పుతావు కదన్న? అమ్మా తల్లి నిన్ను చూస్తుంటా నేను టీవీలలో. అక్క తిప్పుతాడా అన్న మంచిగా? చాలా. ఫోన్ పట్టి తిప్పకపోతే ఎట్లా మరి? హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే కూర్చోబెడతావా? మా అక్క బాగున్నావా? బాగున్నానమ్మా. ఎక్కడికెంచి వచ్చినావు? మేము ఒరిస్సా నుండి వచ్చినామమ్మా. ఒరిస్సాకెంచి వచ్చినావా? ఎవరుంటారు ఈడ? ఇక్కడ మా బాబు ఉంటాడు, వచ్చినాం చూడడానికి. దసరకు బతుకమ్మ ఆడడానికి వచ్చినవా లేకుంటే అమ్మవార్లను చూడడానికి వచ్చినవా? కోడలకు చూడడానికి వచ్చిన. మంచిగా అందరినీ చూడడానికి వచ్చిండంట. అన్న నమస్తే. దేవుని చూడడానికి వచ్చినవా? ఏడుంటారు మీరు? ఏడుంటారు అక్క? బిఏపీ ఆఫీస్ ఉంటా. ఏమిటికి తీసుకొచ్చినావు అన్నని? మరి అలాగా దర్శనానికి తీసుకొచ్చాం. దర్శనానికి తీసుకొచ్చాం. అక్క ఇప్పుడు ఈ అన్నకి మాటలు ఎప్పుడు ఏమన్నా వస్తాయా? వస్తాయి. మంచిగా దండం పెట్టుకున్నావా మరి? మంచిగా అమ్మ చల్లగా చూడండి అన్నాను అంతే. ఆరోగ్యం చల్లగా ఉంటే చాలా.
అదే మొక్కుకో మంచిగా దేవుని దయ ఉంటే పెద్ద ఏమావు ఇదేమీ లేదు. అక్క నమస్తే, ఏం పేరు? నవనీత. నవనీతకి ఎక్కడ ఇక్కడనే ఉంటాం బరకత్పురాలో. సేవకు వచ్చినాం. గత 34 ఏళ్ళ నుంచి మాతా సేవలో పాల్గొంటున్నాం మేము. అక్క ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సేవకు వస్తే? చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ మాత దయతోనే ఇంత నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. రాత్రి 2 అవుతుంది. రాత్రి 2 అవుతుందట పబ్లిక్ అందరు. అక్క నమస్తే. నమస్తే నమస్తే. బాగున్నావు అక్క? ఎక్కడికి వచ్చినావు? సికింద్రాబాద్. అక్క నీ తొలుత నవ్వచ్చు. సెకండ్ టైం. ఎట్లా అనిపించింది అక్క? చాలా బాగుంది, మంచిగా ఉంది. అందరు బాగుంది నాకు ఆత్రమైతుంది. అప్పుడు నేను ఏం పోయి చూడాలి. నేను చాలా బాగుంది, మంచిగా సంతోషమే. మంచిగా సంతోషం. ధైర్యమే పోవచ్చు కదా. వెళ్ళొచ్చు ఏంగా. పొమ్మంటావా అన్న నన్ను? పోయి రావాలనా? నడువుండి దర్శనం చేసుకుందామండి. చుట్టుముట్ట అంతా పబ్లిక్ ను చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది. చాలా మంది వచ్చిండ్రు. 7:30 8 అవుతున్నది. ఇప్పుడు 8 గంటలకే కిటకిట్ ఉన్నది. రాత్రి 2 గంటల దాకా 3 గంటల దాకా నడుస్తూనే ఉంటుందంట. ఎక్కడికి వచ్చిండ్రు మీరు? శివానంద నగర్. శివానంద నగర్ అంటే దూరం అత్తమ్మి? ఎక్కడికి తెల్లే? శివానంద నగర్. ఎంత దూరం ఉంటుంది ఇడికెంచి? हिंदी में बात करते कितने दूर रहते तुम्हारे शिवानंद नगर? पास में ही है. पास में ही है. दूरमा అంటే हुआ नॉर्मल కాదు. क्या पढ़ रहे तुम? 8th क्लास. पहले कभी आए हैं इधर? हाँ आए. कैसे लगते? अच्छे है. बहुत अच्छे. अच्छे अच्छे बहुत अच्छे. बहुत अच्छे అంటే ఏంటకు కూడా ఇగో గుండగాడు ఉన్నాడు ఒకడు. ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఈడొక చిన్నోడు ఉన్నాడు. తమ్ముడు ఏడికెంచుతానా? రామ్నగర్ పోరలు కూడా వచ్చిండ్రు ఈ రోజు. మీరు అందరు రామ్నగర్ ఏనారా? మీరు ముగ్గురు రామ్నగర్. తమ్మి ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. సెకండరీ అంటే నాకు అర్థం కాకపోతే తమ్మి ముందు చూసిరా ఈ రోజు వచ్చుడు. వస్తాం లాస్ట్ ప్రతిసారి వస్తాం. ఎట్లా అనిపిస్తుంది? బాగుంటుంది. నేను ఎప్పుడు రాలేదురా. ఈ చేపకే వచ్చిన. మీ ఎంట నిలబడి వస్తా పండి. మీరు ఎక్కడికి వెళ్తామి? 1 2 3 4 బాగలింగంపల్లి. ముగ్గురు బాగలింగంపల్లి. నువ్వేం చదువుతున్నావురా? సెకండ్ ఇయర్ ఇంటర్. మీరంతా ఇంటర్ సెకండ్ ఇయర్. కూరలందరూ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళే నడుస్తూనే ఉన్నారు. ఈడ మొత్తం పెద్ద గుడి లెక్క చేసిండ్రు. కానీ ఈడంతా గుహ లెక్క ఉన్నది. గుహ లోపలికి వస్తున్నా. మొత్తం రాయా ఇది? గట్టిగా రాయి గుహ ఇదంతా. అమ్మా రామచంద్ర అబ్బా మొత్తము ఐస్ ఉన్నది. అలా రామా మస్తు ఐసులకేంచి రావాలి లోపలికి. అమ్మా ఈడ తట్టేసిండ్రు రామచంద్ర. గుహ అమ్మా ఓయేమని ఐసులకేంచి అంతా బయటకు వచ్చినాకో మెల్లగా నడుచుకుంటా మళ్ళీ మెట్లు దిగాలి. ఇదంతా గుహనేనమ్మా. మొత్తం గుహ లెక్క చేసిండ్రు. ఓ రామచంద్ర ఓయేమని ఈడ నిప్పులు పెట్టిండ్రు. దబదబ పోతున్నా అంటే మా ఊర్లో ఇట్లా వీరభద్రుని కొలుగుంటుంది. ఆ వీరభద్రుని జాతర అప్పుడు వీరల జాతర బొద్దుపల్లిలా ఇట్లనే నిప్పుల గుండాలు వేస్తారు. నేను నిప్పుల మీద వచ్చి రాంగ్ ఇక్కడ ఒక్క పారు చూడండి అమ్మా. నరసింహస్వామి హిరణ్యకాశిపుని కాడుపు జీరి పేగులు మెడలు వేసుకుంటాడు కదా. ఆగో అది పెట్టిండ్రు. ఓ యమ్మనే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటారు కదా. అగో నరసింహస్వామిని చూడండి రామా. కిందనేమో తాబేలు, ఇటు పక్కకు అటు పక్కకు జిరాఫీలను పెట్టిండ్రు. అద్దాల జిరాఫీలు, కింద తాబేలు. సామేమో హిరణ్యకాశిపుని పొట్ట చీర్చుతున్నాడు. ఆయన తలకాయ కదులుతున్నది. హిరణ్యకాశిపుని కాళ్ళు చేతులు కదులుతున్నాయి చూడండి. అబ్బో ఆ సామి ఆడ హిరణ్యకాశిపుని కథను చూస్తున్నప్పుడు ఇది చేసేటప్పుడు అందరు సకల దేవతలు అందరు వచ్చి స్వామి చాలా గరం మీద ఉంటాడు కదా కోపంతో. అప్పుడు అందరు వచ్చి స్వామికి స్తోత్రం పాడతారు. ఆ స్తోత్రం పాడినప్పుడు మొత్తం అందరు దేవతలు వస్తారు కదా. అగో అది ఒక బందుకేమో తాడుల మీద నడిచేది చెక్క బిర్జు ఉంటుంది కదా. ఆ
ఇట్లున్నది. ఇంకొక బంధుకేమో ఈయన నారాయణమూర్తి, ఈయన నారాయణ నారాయణ అంటాడు కదా, నారదముని. ఈడ కింద చూడుండేమో అమ్మా ఓయమ్మ. ఈరోజు నేను మొత్తము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నట్టుగా బ్రహ్మదేవుడు ఉన్నాడు ఈడ. మొదలు నారాయణుడు ఉన్నాడు, అదే నారదముని ఉన్నాడు. ఈ ఊగుడుకు నాకు భయం అవుతుందమ్మా, తాళ్ళు పట్టుకొని గిడికి వచ్చినాక ఇళ్ళ పడతా. అమ్మయ్య మొదలు నారదుడు, బ్రహ్మ, శివుడు అందరు కదులుతున్నారు. ఓ స్వామి దండము. మెడ కదులుతుంది. స్వామి నమస్తే. అగో ఈయన ఒక దేవుడు, నన్నేనా? ఆహా చూపిస్తున్నాడేమో నరసింహస్వామి అట్లా చేస్తున్నాడు. ఓ దేవా, అరే కదులుతూనే ఉన్నది అమ్మ. ఇది ఇది ఒక్కటి భయం అవుతున్నది. తాళ్ళ వంతెన పెట్టిండ్రు, ఇది ఒక వంతెన తాళ్ళతో. అమ్మా రామచంద్ర, అమ్మ ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నది ముద్దుగా మాత. ఇటు పక్కకు ఒక స్వామి ఉన్నాడు. అమ్మ మొత్తము అవతల బంధు కటు పోయి ఇటు దిగితే మొత్తం అటు బంధుకేమో నరసింహస్వామి అవతారాన్ని చూపించుకుంటూ దేవతలందరూ దండం పెట్టుకుంటున్నారు. ఈ యువతల బంధుకు వస్తే ఇవేమో అన్ని విగ్రహాలు కనబడుతున్నాయి. ఒకపారి అటు పోయి విశేషత్వం పండి. అమ్మ రామచంద్ర, ఇది నిమ్మలంగా ఉన్నది, ఇట్లా చెక్క మీద మంచిగా ఉన్నాయి. కానీ ఆ తాడిబీరిచే మస్తు భయమైంది. కడప గతగా ఉనికింది పాడు నాకు. గట్లుంటే భయం అవుతుంది. ఇప్పుడు నేనంటే ధైర్యం చేసిన వెనుకనో ముందో ఎవరన్నా ఉంటారు, పడ్డా ఎత్తుకుంటారని. వేరేళ్ళు ఒక్కళ్ళు వస్తే మస్తు భయం అవుతుంది. కానీ దయ్యాలు భయపెట్టించుడు అవి ఇవి కన్నా కూడా కానీ మంచిగా ఉన్నది. అరే ఒక్కపారి లోపలికి పోయి మొత్తం దశావతారాలు కనబడుతున్నాయి. సుశబ్దం పండి ఇడికెంచే చూడాలి అంటే ఎడికెంచి శురువాదో చూస్తానుండి. నడిమిట్ల కృష్ణుడు ఉన్నాడు, మత్స్యావతారం. అగోండి కృష్ణుడు వెనకాల గద పట్టుకున్నదేమో మత్స్యావతారం. గద శంఖం ఉన్నది స్వామి చేతుల. మత్స్యావతారము, కూర్మావతారం మీద ఆ ఎంటకున్నది కూర్మావతారము. తాబేలు ఉంటుంది చూడండి కిందికి, అది కూర్మావతారము. మత్స్య కూర్మ వరాహ అవతారము, కూర్మావతారం పక్కకే ఉన్నది. వరాహ స్వామిని చూడండి. తర్వాత నరసింహస్వామి ఎంటకున్నాడు. నరసింహస్వామి అయినాక 4వ అవతారం నరసింహస్వామి. 5వ అవతారము ఇగో గీ ఛత్రి పట్టుకున్న వామనుడు. అయితే ఈడ ఒకటి మనం గమనించాల్సిన ముచ్చట ఏంటంటే, స్వామి అట మొదలు మొత్తం నీళ్ళల్లోనే ఉంటుంది కదా చేప, బయట వేస్తే బతకదు. అసొంటి అవతారంలా మత్స్యరమున మరియంబుదిలో జొచ్చి ఉన్న సోమకుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆ సోమకుందాడ 4 వేదాలు ఆయన దొంగతనం చేసుకొని కిందికి పోతే ఆ వేదాలను తీసుకురానికే మత్స్యావతారం ఎత్తుతాడు విష్ణుమూర్తి. అది ఆ అవతారం యొక్క కథ. ఆయన మొత్తము ఫస్ట్ చేప అవతారం. అటెనక భూమి మీద నీళ్ళల్లా, తాబేలు భూమి మీద ఉంటుంది, నీళ్ళల్లో ఉంటుంది. అది 2వ అవతారం. అటెనక మొత్తం భూమి మీదనే వరాహము. వరాహ అవతారం మొత్తం భూమి మీదనే. వరాహ అవతారం మొత్తం భూమి మీదనే ఒక జంతువు రూపం అది. 4వది నరసింహస్వామి, మెడ వరకు మనిషి, ఆడికెంచి ముఖము. 4వ అవతారం అంటే సగము మృగము, తల మృగము, శరీరం అంతా మనిషి. 4వ అవతారం. అటెనక చిన్న పొట్టి స్వామి ఉన్నాడు కదా, ఆయన్నే వామనుడు. ఆ వామనమూర్తి ఫస్ట్ బుడ్డ మనిషి లెక్క వచ్చిండు స్వామి. కాకపోతే ఇంతింతయి వటుడింతయి అని మా పంతులు చెప్తుండే పద్యము. అందులో ఆకాశం అంత అవుతాడు ఆ స్వామి. అటైనాక పరశురాముడు. ఈ పరశురాముడు రాజులను అందరినీ బగాయించి చంపేసినోడు పరశురాముడు. ఇగో ఈయననే. అటైనాక రామావతారం. ఇగో ఈయననే బాణం పట్టుకున్న ఆయన రాముడు. ఆయన ముఖం చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నదో, నిమ్మలంగా ఉన్న ఆయన రాముడు. చాలా ప్రశాంతంగా ఉంటాడు రామచంద్రుడు. అటైనాక బలరాముడు ఉన్నాడు చూడండి ఒకపారి, ఆయన బలరాముడు. ఆయుధాలను చూసి కుణం పట్టాలి మనం. బలరాముడు ఎవరు, రాముడు ఎవరు, పరశురాముడు ఎవరు. చేతిలో గండ్రగొడ్డలు ఉన్నదంటే పరశురాముడు, నాగలు ఉన్నదంటే బలరాముడు.
ఆయన బలరాముడు. ఆ టెన్క ఇగో అది బలరాముని అవతారము. 5, 6, 7, 8, 9 కృష్ణుడు. ఈయన కలికి కలియుగానికి దైవం వెంకటేశ్వర స్వామి. మనం కలియుగానికి అవతారంగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. 10 ఆయన వెంకటేశ్వర స్వామి. కలి పురుషుణ్ణి అంతమొందించనికి వచ్చిన ఆయననే అంటారు. ఆ స్వామి మొత్తానికైతే దశావతారాలు ముద్దుగున్నాయి. ఇటుబందుకేమో త్రిశూలము, అటుబందుకేమో దుర్గమాతను పెట్టి ఇదంతా పెట్టిండ్రు. చాలా బాగుంది. నడువుండిగా అవతల బందుకు దశావతారాలను అన్నిటినీ చూసి మెల్లగస్తే ఇటు బందుకు లోపలికి పోయేది ఉన్నది. మల్లిడ షిడీలు ఉన్నాయి లోపలికి పోనికే. ఓ ఏమని లోపలికి రాగానే అద్దాల మేడు ఉన్నది ఇది. ఏమని అయ్యా నేనే ఉంది ఇలా. నేను కనబడుతున్నట్టు అమ్మవారు కనబడుతుంది. అంటీట ఒరు అమ్మవారు చూడండి అమ్మ. జయమాతాది. అబ్బా అమ్మను చూడండి అమ్మ. ఈరోజు పంచమి రోజు ఆ స్వామి. ఈరోజు అమ్మవారు అవతారం ఏంది ఈరోజు? మహాలక్ష్మి అంటాము. చూసిండ్రా లక్ష్మీదేవి అంటే పైసల తల్లి. ఆ అమ్మని ఈరోజు మనం పైసల దేవతగా కొలిచేది లక్ష్మీదేవిని కదా. ఆ అమ్మని అట్లా చూసినాము. చేతుల తామర పువ్వు ఉన్నది. మహాలక్ష్మికి పింక్ కలర్ అంటే బాగా ఇష్టం. ఆడపిల్లలకు కూడా పింక్ కలర్ అంటే ఇష్టం కదా. ఇగో అమ్మవారికి పింక్ కలర్ చీర కట్టిండ్రు ముద్దుగా. లక్ష్మీ అవతారంలా చాలా మంచిగా ఉన్నది. ఒక్కసారి అమ్మవారికి దండం పెట్టుకోండి. ముందంతా అన్నీ చూసుకొని ఇటు వస్తే ఆ అమ్మవారికి దండం పెట్టుకొని ఆర్తి తీసుకొని మళ్ళీ బయటకు పోదాం పండుగ. అమ్మవారిని చూసి మంచిగా హారతి ఇచ్చినాక దండం పెట్టుకున్నా అంటే మంచిగా అనిపిస్తుంది. ఒక్కపారి అమ్మవారిని చూడండి. మంచిగా అమ్మవారు నిలబడి దండం పెట్టుకున్నట్టుగా ఉన్నోళ్ళందరినీ చూసుకుంటా, సరే బిడ్డ ఈ త్యాపకు నువ్వు ఏం కోరుకున్నావు అవి నీకు ఇచ్చేసిన పో అన్నట్టుగా ముద్దుగా నవ్వుతున్నట్టుగా ఎంత అందంగా ఉందో. సింహం అయితే నోట్లో 4 నిమ్మకాయలు పెట్టుకొని ఏ అన్నట్టుగా ఉన్నది చూడండి. జిల్లు అంటున్నది సింహాన్ని చూస్తే. నిజంగా సింహం లెక్కనే ఉన్నది ఇది. దాని జుట్టు గిట్టు అంతా కూడా మొత్తం సింహం జుట్టే. శంఖము, చక్రము, త్రిశూలము, కత్తి, ఆయుధాలు అన్నీ పెట్టిండ్రు. అమ్మవారిని మంచిగా తయారు చేసిండ్రు. లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి లెక్క నగలు గిగలు అన్నీ వేసి ముద్దుగా తయారు చేసిండ్రు. అద్దాల మేడలు పెట్టిండ్రు. అమ్మవారిని ఎటు చూసినా అమ్మవారు ఇట్లా కనబడుతున్నది. కళ్ళకి చెక్కుమంటున్నది అమ్మవారు కనబడి. బా మంచిగా దాడు బయటకు పోదామండి. ఇంకా ఇట్లకించి వస్తే ఇక బయటకు వచ్చేసినాం మనము. ఎందుకంటే ఎంటాకు బాండ్లు గిన్నెలు అన్నీ కనబడుతున్నాయి. మేము ఇట్లకించి వచ్చినాము. ఇట్లా వచ్చి మళ్ళీ అట్లా తిరిగి అన్నీ చూసుకుంటూ వచ్చిన. బాగున్నది. అవతల బందుకు పోయి ఈ గుడి పెట్టిన అన్నోళ్ళతో ముచ్చట పెడదాం పండి. మొత్తానికి అమ్మవారిని చూడడానికి పిల్లలను పిడుసులను అందరినీ వేసుకొని వస్తున్నట్టు ఈ బుడ్డోని కూడా తీసుకొని వచ్చిండ్రా అమ్మ. ఏం పేరు నీ పేరు? మేఘన. వీడి వయసు ఎంత? 2 years. ఎంతరా? 5కి వచ్చినవా? బైక్ వస్తేనే మొత్తం ఊరంతా తిరుగుతున్నావు నువ్వు. పోదామని అల్లరి లాస్ట్ ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఇక్కడికి. వెళ్దామంటే సరే
వర్షం పడుతుంది వద్దురా అని అంటే కూడా వినట్లేడు. కూరలకు సంతోషం మరి ఎక్కడికైనా ఓవాలి పోవాలని హాలిడేస్ కదా, హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నావా? ఎక్కడెక్కడ తిప్పిందిరా మీ అమ్మ? అయ్యో బిడ్డ పాపం వాడిని ఆడికి తీసుకురాలేదు. ఇక్కడికి వచ్చినాం కదా ఇవాళ. ఫస్ట్ వర్షం పడుతుంది కదా మేడం, అందుకే తీసుకున్నాం. ఎవరమ్మా మీరు? మేము ఉప్పల్ నుంచి వచ్చినాం ఉప్పల్ నుండి వచ్చింది చూడడానికి. చూడడానికి. నీ పేరేంద్రా? లావణ్య. లావణ్యమ్మ. ముద్దుగా పిల్లలను తీసుకొని వచ్చింది. మొత్తం కూరలు పొట్టగాండ్లు పెద్దోళ్ళు అందరూ వచ్చిండ్రు. అమ్మ నమస్తే రా. నమస్తే రా. ఎక్కడికి వచ్చినావు? హైదరాబాద్ రామ్నగర్ నుంచి. రామ్నగర్ వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రు? ఒకదాని వచ్చాను. నేను దేవుని చూసుకోనికి. దేవుని చూడడానికి. ఏ ఎవ్వలతో పెట్టుకున్నా కూడా జంజాటమే అనుకున్నావా? ఏంటి అలా ఏం లేదు, ఇంట్లో బిజీ ఉన్నారు అందరని నేను వచ్చేసాను. ఎవ్రీ ఇయర్ వస్తాను బండి దర్శనానికి. వేసుకొని వచ్చేసినావా? బస్సులో వచ్చేసాను, ఆటోలో లేకపోతే. బస్కి వచ్చేసిన ఆటోకి వెళ్ళిపోతే అందరు బిజీగా ఉన్నారు. ఇక నేనేం చేస్తున్నాను? వచ్చేసిందట పాపం బుద్ధి. ఏం చేస్తావమ్మా? జాబ్ చేస్తాను. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తాను, దర్శనం చేసుకొని వెళ్తాను. ప్రతి సంవత్సరం వస్తుందా అంటే దర్శనం చేసుకొని పోతుందట. నీ పేరేంద్రా? నా పేరు అనుష. అనుష ఎడికెంచి వచ్చిండ్రు? మేము రామ్నగర్ నుంచి వచ్చాం. అంత రామ్నగర్ చుట్టుముట్టున్న వాళ్ళు అందరూ వస్తూనే ఉన్నారు. చాలా మంది పొరలు వచ్చిండ్రు. చాలా బాగుంటది ఇక్కడ. ఎంతమంది వచ్చిండ్రు? ఫ్యామిలీ మొత్తం వచ్చాము. ఏరు నీ పిల్లలు మరి? పిల్లలు ఇక ముగ్గురు, ఒక్కటి 2, 3. నీకు ముగ్గురు పిల్లలు అయ్యమ్మా? ఈ పిల్లని చూడండి అమ్మా, ముగ్గురు పిల్లలు అంటే ఈ 1, 2, 3 ఈమె పిల్లలే. నా పిల్లలు. మంచిగా ఉన్నారు ముగ్గురు ముత్యాలే. 2 కొడుకులు 1 బిడ్డనా? నువ్వు 1, 2, 3, 4. మరి మీ ఆయనడి? మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు. మరి మీ మిమ్మల్ని ఎవరు మా తీసుకొచ్చారు? అక్క వాళ్ళు తీసుకొచ్చారు. అక్కోళ్ళు తీసుకొచ్చిండు. మొత్తం కూరలు వేసుకొని వచ్చినాయి. కూరలు తీసుకొని. ఆయనలో వస్తే దబదబ కానిండి అంటారా అని అంతేనా? లేకపోతే అంతే అంతే. అమ్మ నువ్వెవరని తీసుకొచ్చినావు? మా చెల్లెళ్ళ తీసుకొచ్చినాం మేము. చెల్లెని తీసుకొచ్చి మరి నీ పిల్లలని తీసుకొచ్చా? 1, 2 1, 2, 3 ఓయమని ఎత్తికి ముగ్గురు పిల్లలు ముద్దుగా అందరినీ వేసుకొని అక్కయ్యలో వచ్చిండ్రు. వాడు కూడా మీ వాడే. అక్క నువ్వు కూడా వచ్చినావా? ముద్దుగా అక్కయ్యలో 2 అత్తని వేసుకొని వచ్చేసిండ్రు. లొల్లే లేదు, అత్తని పట్టుకొని బయటకు వచ్చేసిండ్రు. అంటే మళ్ళీ మా అత్త మేమంటుందో ఇంటికి పోయిన కానీ లొల్లే లేదు. అక్క మంచిగా ఉంటారా పోరలు నీతోటి? పనులు మంచిగా చేస్తారా? అన్ని వాళ్ళే చేస్తారు. అని వాళ్ళే చేస్తారు. అక్క మంచిగా తిప్పుతారా నిన్ను? మరే అంటే ఇక వాళ్ళు ఎక్కడికైనా పోతే తీసుకుపోతారు. తీసుకుపోతారు. అక్క చూసినావా? దర్శనం అయిందా? పోయి వచ్చిన. మంచిగా అనిపించింది అక్క? మంచిగా ఉన్నది. అక్కడ ఉయ్యాల మీద ఇట్లా తాడుతోటి నడిచేది కదక్క, అక్కడ బాగా భయమైంది. భయమైంది, నాకు కూడా భయమైంది. ఒక్కటే భయమైంది కానీ మిలిగిరి అని చాలా మంచిగా ఉన్నదమ్మా. నువ్వు ఎక్కడికి వచ్చినావు అక్క? రామ్నగర్. రామ్నగర్ వాళ్ళతోటే ఉంటాను, కోడళ్ళతో. కోడళ్ళతోటే ఉంటుంది అంటే వెనకాల చూడండి సంటోళ్ళు వేసుకొని ఒక తమ్ముడు వచ్చిండు. తమ్మి ఎక్కడికి తమ్మి? రామ్నగర్. రామ్నగరే మొత్తం 1, 2, 10 మంది వచ్చిందంట వీళ్ళు మొత్తము. ఓయం ఎట్లా వచ్చిండ్రు తమ్మి? బస్కేనా? ఆటో కట్టుకొని ఒక ఆటోలో 10 మంది పట్టిండ్రా? బండి కూడా వచ్చింది. ఒక బండి ఒక ఆటో. కూరలా అంత కూరలనే. 2 పోలర్. నువ్వేం చేస్తావు తమ్మి? నేను వంట పని చేస్తాను. క్యాటరింగ్ పని చేస్తావు. నువ్వు చెల్లె? జాబు. కూరలకు అందరికి ప్రసాదము లాలీపాప్ ఇచ్చిండ్రు ఇక చూడండి. ఎవరి నోట్లో చూసినా లాలీపాప్లే. లాలీపాప్ తినండి మంచిగా ఉంది. విట్టలు వాడేళ్ళు తినండి బెట్ట తినండి. పాపం పిల్లలన్నాక తినకపోతే ఎట్లా? అమ్మ నమస్తే. ఎడికించిరా? అంబర్పేట్. అమర్పేటకి వచ్చిరంటే ఈ అమ్మోళ్ళు. అమ్మ నువ్వెవరిని తీసుకొచ్చినావు? మా పిల్లలు, మా కోడలు, ఒక్కడు మా ఇంట్లో నువ్వు కూడా 2. మా కోడలు, మన్మరాన్లు. నీకు కోడలు ఉన్నది మనమరాలు. ప్రతిసారి వస్తాము, మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. దర్శనమైందా? ఇంకా కాలే, వెళ్తున్నాం, మిమ్మల్ని చూసి వచ్చినాం. నన్ను చూసి వచ్చిండ్రా అంటే చూడుందా అమ్మ. అవతల మంది పోదాం పాండి, బాగానే మంది ఉన్నారు. ఏడికెంచి చెల్లె? బాగున్నావు? ఏడికెంచి నువ్వు? కాచిగూడలో ఏం చేస్తావమ్మా? ఇంట్లోనే ఉంటాం. హౌస్ వైఫ్ అయినా? పిల్లలు మరే? అగో లైన్ లో ఉండ్రు, మళ్ళా పోతారట వాళ్ళ దర్శనానికి. మళ్ళీ ఒకసారి చూస్తాడంటారా? ఒకసారి పోయేసి వచ్చినాక అమ్మ ఒకసారి చూసిండ్రు, ఒక్కసారి చూస్తారట. వాళ్ళకి అంత బాగా నచ్చింది. చూడండి పాట అమ్మ బోరలు మళ్ళీ ఖర్చు పట్టేది. మనకేమైనా టికెట్ ఉన్నదా? పోరని చూసాను జల్సేపు నిమ్మలంగా కూర్చో. ప్రసాదం ఆడ కూర్చుంటా. పోరలను చూసుకుంటా కూర్చో. అక్క బాగున్నావా? ఎక్కడికెంచమ్మా? అంబర్పేటకి వచ్చిర్రు. మీ చెల్లెలు, నువ్వు, మీ అమ్మ, ఇంకెవరు? పిన్నిని మన పిన్నెల పిల్లలు రాలే? ఓ పిన్నెల పిల్ల, నువ్వు, మీ అమ్మ, మీ పిన్ని. అక్కడికి కూరలను వేసుకొని వచ్చేసిర్రు ముద్దుగా. తమ్ముడు నమస్తే. ఎక్కడికెంచమ్మా? మేము బతుకమ్మకుంటాను. బతుకమ్మకుంట నుండి వచ్చిన. బాగున్నావారా? పాపనా బాబా? బాబు.
బాగున్నావా అమ్మ? ముద్దుగా ఇద్దరు కొడుకులను వేసుకొని వచ్చిండ్రా? చూద్దాం అనేసి. ముందు చూసినావా అమ్మ ఎప్పుడైనా? లేదండి, ఇక్కడ దగ్గరే కానీ ఇంకా ఏదో ప్రాబ్లం ఉండి రాలేకపోయినాం. పోయిన ఇప్పుడు సంవత్సరం రాలే? లేదు, ఇప్పుడు అమ్మవారు కరుణించింది. అందుకే చాలా బాగుంది అమ్మ, ముద్దుగుంటది పో. అవును, అట్లానే వచ్చినామండి. తమ్మి మంచిగా చూపి నిమ్మలంగా పోరలను ఎత్తుకో ఒక పక్కకు. తమ్మి నమస్తే. నమస్తే. ఎక్కడికి వచ్చి తమ్మి? బాగానే దూరంకి వచ్చిండ్రు. ఇది ఇచ్చేయిరా, షేటుకున్నది ఇచ్చేయి, నీకు ఇది ఇచ్చిపోతా కానీ సరేనా? ఆడు చూడు ఎంత క్లాస్ ఉంటున్నాడు. తమ్మి ఏం చేస్తావు నువ్వు? టెంట్ హౌస్. టెంట్ హౌస్ ముందు ఎప్పుడైనా వచ్చినవా తమ్మి? 3 years నుంచి వస్తా వరుసగా ప్రతి సంవత్సరం 3 ఏళ్ళ నుండి వస్తూనే ఉన్నాడు అంటే ఈ తాముడు ప్రతి సంవత్సరం. అన్న నమస్తేనే. అన్న ఏం చేస్తారు ఇక్కడ మీరంతా? చూడడానికి వచ్చినాం సంగారెడ్డి నుంచి. ఓయమ్మ వీళ్ళు మా సంగారెడ్డి వాళ్ళు. మా ఊరోళ్ళు కలవటరు అమ్మ నాకు. ఏడుంటారు సంగారెడ్డిలో? సంగారెడ్డిలో పక్కకు పల్లెటూరు ఉన్నది. సంగారెడ్డి పుల్కల్ మండల్ సింగూరు. సింగూరు అంటే డ్యామ్ కాడ సింగూరా? మాది సంగారెడ్డి అన్న. అందుకని అంటున్నా మా ఊరోళ్ళు కలవటం సంతోషం అయింది నాకు. అక్కడ నుంచి చూడడానికి వచ్చిన. ఒక్కనివే వచ్చినవా అని? మా బాబు మా పాప ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఇక్కడే ఉంటారు, చదువుకుంటారు. వాళ్ళ దగ్గరకు వచ్చినా చూద్దామంటే వచ్చినాం. కూరలను ఇట్లా తీసుకొని వచ్చిన చూద్దామంటే. అవును అన్న మీ ఊర్లో పెడతారా అని ఇట్లా విగ్రహం పెట్టారు. భవానీ మాత ఉన్నది, గుళ్ళనే పూజ చేస్తారు. విగ్రహాలు ఇట్లా విగ్రహాలు ఏం పెట్టారు. అద్దెకు పెద్దోళ్ళు ఇడిదిక్కు పిల్లలను చూడండి ముద్దుగా ప్రసాదాలు తినుకుంటా. అమ్మ నమస్తేరా. నమస్తే అండి. ఎక్కడికెంచి నువ్వు? ఇక్కడే సార్ నల్గొండ అండి. నల్గొండలు అక్కడెక్కడ ఉంటారు? నల్గొండ మెయిన్ సిటీయే. లోకలే ఉంటారు. లోకలే. మరి ఇడికి ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, దర్శనం చేసుకుందామని వచ్చాను. ప్రతి ఇయర్ వస్తాను. నేను అక్కడ అత్తగారా అక్కడ ఇచ్చిండ్రా? పిల్లలరా? పిల్లలు, 2 పిల్లలు. ఈ ప్రసాదం తింటున్న ఇద్దరు ఇగో ఈ బుజ్జాల పిల్లలు. నీ పేరేం పేరు? సరిత. ఏం చదువుతున్నా బేట? 4th. నువ్వురా? 1st. అమ్మ ఇద్దరు మగ పొరలేనా? ఆడపిల్ల లేదని అనిపించదా అమ్మ నీకు? అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం, అందరు వీళ్ళే. నాకు కూడా అనిపిస్తుంది. నాకు ఒక పిల్లగాడే. ఆడపిల్ల ఉంటే ముద్దుగా లంగేసి అక్కడిక్కడ దిగుతుంటే అనిపిస్తుంది. దీనికి అప్పుడప్పుడు లంగేసే గమన. అంతేనా? తిరుగుతాడు. అన్న నమస్తే. ఎక్కడికెంచన్నా? మహబూబ్ నగర్ వాళ్ళు. పోయమయ్య అన్న మహబూబ్ నగర్ అంటే ఎవరెవరిని తీసుకొచ్చినావు మరా? వచ్చింది జనాలు అందరూ వచ్చి దర్శనం చేసుకున్నావా అని? ఎట్లా అనిపించింది అన్న? మంచిగా ఉంది మేడం. అన్న మహబూబ్ నగర్ ఇట్లా పెడతారా మరా? పెట్టారు ఇంకా పెట్టలే, చిన్నగా పెడతారు. చిన్నగా పెడతారు. అంత డెకరేషన్ పెద్దగా. ఇంత డెకరేషన్ ఇట్లా ఏమో. పాపం అన్న నీ పేరేం పేరు? రెడ్డి అమ్మ. రెడ్డి. రెడ్డి అన్న ఎక్కడికెంచన్నా మీరు? మేము ఇక్కడ లోకలే మేడం. మాది వీడు ఏం చేస్తావన్నాను? నేను కూడా వన్ ఆఫ్ ద ఆర్గనైజర్ మేడం. ఏం చేస్తారన్న ఇక్కడ మీరంతా? ఇక్కడ ఇది దాదాపు 34 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి అమ్మవారి ఉత్సవాలు. ప్రతి సంవత్సరము ఏదో ఒక కాన్సెప్ట్ తోటి ఉంటుంది. ఈ సంవత్సరము ఏం చేసిండ్రన్నా? ఇంతకుముందు వామనావతారం పెట్టాము, రాధాకృష్ణ ఉత్సవాలు పెట్టాము. మీరు ఏమన్నా స్కేరీ హౌస్ అని ఇట్లా దయ్యాలది పెట్టిండ్రా? స్కేరీ హౌస్ అట్లాంటిది కూడా పెట్టినాం మేము. అప్పుడు నేను రాలేదన్నా, నేను చూడకపోతే అని. అయ్యో కూడా పెడుతుంటాం కదా. నువ్వు ఎవరికి భయపడవమ్మా? మీకే భయపడతారు, ఎవరికి భయపడవు నువ్వు. అన్న మోకం ఎట్లుంటదా అన్న? కంపలేక కానీ నేను మంచిదాన్ని. చాలా మంచిదాన్ని అమ్మా నువ్వు. మన తెలంగాణ యాస నీ వల్లనే అందరికీ తెలిసింది. లేకుంటే మొదలు సిగ్గుపడుతుంది మాట్లాడుతందుకు, తెలంగాణ మాట మాట్లాడుతుంది. ఆంధ్రాలో ఎక్కిరిస్తుంది మనను. ఇప్పుడైతే వాళ్ళు కూడా మాట్లాడు సురువైంది. నేర్చుకోవాలి, మనది కూడా నేర్చుకోవద్దా? తప్పకుండా నేర్చుకోవాలి. ఏడుంటే ఆడ భాష నేర్చుకోవాలి, ఏడుంటే ఆడ పద్ధతులు పాటించాలి. ఇప్పుడు ఆడవిల్లని అత్తగారింటికి ఇస్తాము, అత్తగారింటికి అయినాక నేను మా అమ్మ వాళ్ళ ఇంటి ఇట్లనే ఎత్తారు, నేను ఇట్లనే ఎత్తా అంటారా? అట్లా అనకూడదు. మనం ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు పద్ధతి పాటించాలి. కరెక్ట్ మనం చెప్పింది. అందరు మనం ఇట్లనే మాట్లాడాలి మనం. అన్న నమస్తే. అన్న నీ పేరేందే? నా పేరు మనోహర్ అమ్మ. మనోహర్ అన్న. గోపాల్. గోపాల్ అన్న. అమ్మ అన్న ఎప్పటి నుండి నడిపిస్తున్నారు మీరు ఇదంతా? చాలా ఏళ్ళైందమ్మా ఇక్కడ. 34వ సంవత్సరం. 34 ఆలోచన ఎట్లా వచ్చింది? మేము ఇక్కడ లేకుండా వేరే దగ్గర ఉంటుంది, అప్పటి నుంచే ఉన్నది. మేము వచ్చేసరికి అది కూడా వేరే మీరు వచ్చినాక ఇది పెరుగుతూనే ఉన్నది. పెరుగుతూనే ఉన్నది, ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నదమ్మా. ఆ సంతోషం కదా నిజంగా. ఇట్లా మనతో పాటు మన పిల్లలు పెరిగినట్టుగా గుడిగుట్ల పెరిగితే మంచిగా అనిపిస్తుంది. పబ్లిక్ ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది వస్తారన్న రోజు? 1 గంట వరకు ఉంటారమ్మా. 12,000 నుంచి 15,000 మంది దాకా వస్తారు రోజు. ప్రతిరోజు రాత్రి ఎన్ని గంటల వరకు ఉంటుంది? 1 గంట 12 గంటలకు అక్కడ మూసేస్తాము.
అన్న 12 గంటలకు పిలుస్తాం. అన్న ఆఖరికి ఏ రోజు 2వ తారీఖు ఇప్పుడు దసరా ఎవరన్నా నాడు. రావాలి అనుకుంటే నన్ను చూసి అయ్య మా చంద్రక్క పోయింది మేము మంచిగా చూస్తుంటే మీ అక్క చూపెట్టింది అనుకుంటారు కదా బస్ ఏ రోజైనా రాత్రి ఏ రోజైనా సాయంత్రం 6 నుంచి 12 దాకా ఉంటుందండి దర్శనం. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల దాకా 12 గంటలు అంటారు కానీ పాపం పబ్లిక్ కోసం 1 గంట దాకా నడుస్తూనే ఉన్నది. లాస్ట్ 2-3 రోజులు అయితే 2-3 కూడా అవుతుంది, 2 అయిపోతుంది. 2 అయిపోతుంది. నీ పేరు ఏంది తమ్మి? రాఘవ శర్మ. తమ్మి నువ్వు చూడడానికి వచ్చినవా మెంబర్ అయిడా? నేను చూడడానికి వచ్చిన ఎవ్రీ ఇయర్ వస్తా. ఏ ఊరు? సిద్దిపేట. సిద్దిపేట వాళ్ళు, సంగారెడ్డి వాళ్ళు, మహబూబ్ నగర్ వాళ్ళు రానోళ్ళే లేరు ఇడికి. ముద్దుగా అందరు వస్తూనే ఉన్నారు మంచిగా. 10 ఏళ్ల నుంచి వస్తా ఇక్కడికి. మంచిగా అనిపిస్తుంది తమ్మి. మంచిగా అనిపిస్తుంది. ఈ తమ్ముని చూడండి ముద్దుగా మంచిగా అమ్మవారి భక్తుడు అంటే ఇట్లనే ఉండాలన్నట్టు. ఏం పేరు తమ్మి? నా పేరు బాలు. బాలు. బాలు బాలు ఏం చేస్తుందా మీరు? ఏమేమి వర్క్ నీది? ఏమేమి సేవ చేయడానికి? మేము సేవ చేసుకుంటాం మేడం. డైలీ వచ్చి మేము డైలీ తమ్మి నువ్వు ఏ వయసు ఉన్నప్పటి నుండి చూస్తున్నావు? నేను ఇప్పటివరకు వచ్చే వరకు ఒక 12 years అయిపోయింది మేడం. 12 ఏళ్ళ నుండి వస్తూనే ఉంటాం. 12 ఏళ్ళ నుండి చూస్తున్నాడు అంటే తమ్ముడు. తమ్మి నువ్వు జాబ్ గిట్ల చేస్తావా? నేను వెళ్తాను మేడం. నేను జాబ్కి మళ్ళీ వెళ్తాను. దినంలో జాబ్ ఈవినింగే ఉంటాం మేడం. మేము మార్నింగ్ మా అన్న వాళ్ళు చూసుకుంటారు. మా అన్న వాళ్ళు చూసుకుంటారు. పొద్దుగాల దర్శనం ఉంటుందా తమ్మి? లేదు ఈవినింగే 6 తర్వాత 6:30. సాయంత్రం మాత్రమే ఉంటుంది 6 గంటలకి. అక్క నమస్తే. నమస్తే. అక్క ఏ ఊరు? మాది ఇదే అమ్మ, ఇక్కడ పక్కకే ఉంటాము. అక్క ఎట్లా అనిపిస్తుంది? ఇల్లు మాదే. ఇప్పుడు మీ గల్లీలోనే మొత్తం ఇంత పబ్లిక్ రోజు తిరుగుతున్నారు దర్శనంకు. అవునమ్మా. మీకేమనిపిస్తుంది? మా గల్లీకి అందరూ వస్తున్నారు అనుకుంటా? మాకు చాలా సంతోషం అవుతుంది, చాలా ఆనందంగా ఉంటుందమ్మా. అక్క మరి మీరు ఏమన్నా సేవకు వస్తారా? వస్తామమ్మా. లాస్ట్ ఇయర్ వరకు సేవ చేసిన నేను కూడా ఇక్కడ అమ్మ దగ్గర ప్రసాదం పంచుడు రాత్రి 12 గంటలకైనా కానీ నిలబడేది. ఇక ఇప్పుడు కొంచెం ఆరోగ్యం మరి రోజు కింద పెద్దోళ్ళం కామా. అక్క సంతోషమేనా నీకు? అమ్మవారిని రోజు పోయి చూసుకొచ్చుకుంటా. చాలా సంతోషం అమ్మా. అమ్మవారు చాలా కలగా ఉన్నది మంచిగా. ఇట్లా రాగానే ఇట్లా చిక్కుమని నవ్వినట్టు అనిపిస్తుంది. ఎంత ఆనందంగా నవ్వుకుంటా అందరిని పిలుస్తున్నది అమ్మ. ఈ చేపకి నన్ను కూడా పిలిచింది. నేను అదే కదా పోయినకి రాలేదు. నేను మా చంద్రక్క అంటే కూడా ప్రేమ అమ్మవారికి. అమ్మవారికి నమస్తే అమ్మ. ఎక్కడ తమ్మి మీరు? మేము సేవ కోసం వస్తామమ్మా. సేవ కోసం ఎన్ని ఏళ్ళ నుండి వస్తున్నాం? మేము ఒక 13 ఏళ్ళ నుంచి వస్తున్నాము. 13 ఏళ్ళ నుండి వస్తున్నాడు ఈ తమ్ముడు. ఎక్కడికి వెళ్తే తమ్మి మీరు? మేము అంటే ఇక్కడే ఉంటాం, సూర్యాపేట మాది. సూర్యాపేట వాళ్ళు. కానీ ఇక్కడ ఉండేటప్పటి నుంచి అలవాటు అయిపోయింది, ఇక్కడికే వచ్చేస్తాము. అన్న నమస్తే. నమస్తే అమ్మా, నా పేరు నరేందర్. అన్న ఏం పని చేస్తావన్నా? నేను బిజినెస్ చేసుకుంటాను. అన్న సేవకి ఎన్ని ఏళ్ళ నుండి వస్తున్నావు? నేను బర్కత్పూర్లో పుట్టాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడ పెరుగుతున్నాను. అప్పటి నుంచి చేస్తూనే ఉంటా. ఫస్ట్ వినాయకుడు పెట్టేవారు, తర్వాత అమ్మవారు పెట్టుకున్నాము. అప్పుడు వినాయకుడు పెట్టారు ఫస్ట్, తర్వాత అమ్మవారికి వచ్చారు. దాంతో అప్పటి నుంచి కంటిన్యూ, చిన్నప్పటి నుంచి ఇక్కడ అనుకోరాదు. ఆ అన్న శురువాదు నుండి ఉన్నాడు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టేనమ్మా. అన్ని ఉన్నట్టే. ఒకసారి అట్లా పోదాం పండుగ. మొత్తానికైతే జై భవానీ యూత్ అసోసియేషన్ బర్కత్పురాలు ఉన్న అమ్మవారి దర్శనానికి వచ్చిన అమ్మవారిది ఈరోజు 5వ రోజు మహాలక్ష్మి అవతారము. అమ్మవారి చాలా చల్లగా నిమ్మలంగా ముద్దుగా ఉన్నది. లోపలికి పోతే చల్లగా శిరువై మంచిగా అమ్మని చూసినాక మనం చల్లగా బయటకు వస్తామన్నమాట. ఆడ చల్లగుండు కాదు, చల్లగుండుడే కాదు, అన్ని రకాల అనుభవాలు అయితే మనకు మంచిగా ఇట్లా మీద ఇట్లా డ్యాన్స్ చేసినట్టు కూడా అయిపోతుంది. ఒకసారి జై బోలో భవానీ మాతాకి అని దండం పెట్టుకొని ఇంకో అమ్మవారిని చూస్తాం పండి.